మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అవేటి జ్యోతిరెడ్డి మేడాన్ని కూడా పట్టుకొచ్చిన. ఇక మరి మా మనవరాలు కూడా ఇప్పుడే వచ్చింది వీడియో ద్వారా. మరి ఆ తల్లి ఏం చెప్పబోతుంది, ఏంది ఏం కథ, మరి మార్నింగ్ న్యూస్లో ఇవాళ ఏ పేపర్లల్లో ఏమేమి జాతకం రాసుకొచ్చిర్రు గా కథ మాత్రం ఏందో చిన్నగా మరి ఇక సురువు చేద్దాము. అమ్మ తల్లి దా తాత నమస్తేనే. శతార్థి తల్లి, శతార్థి ఎలా ఉన్నావు? ఇక అంత నిమ్మలమే తల్లి, అంత నిమ్మలమే. ఇక మరి ముందుగాల మహాపత్రికను తీసుకుందాం. మహాపత్రికలో ముందుగాల ఏమొచ్చింది, ఏంది ఏం కథ అంటే, డ్రగ్స్ గంజాయి అమ్మితే వెన్ను విరిచేస్తాం, ఎక్కడ గంజాయి పండించినా ఈగల్ కనిపెడుతుంది. ఏదో గద్దను తయారు చేసిరాట. ఆ గద్ద ఆకాశంలో తిరుక్కుంటా ఎక్కడెక్కడ గంజాయి, ఎక్కడెక్కడ డ్రగ్స్ కథ ఆ భాగవతం అంతా పసిగడుతుందట గద్ద. మరి ఈ రకంగా గద్దలకు వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వబోతున్నాడు సర్కారు పరంగా. డ్రగ్స్ నివారణలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలవాలి. హీరోల సినిమా లైఫ్ని కాదు, రియల్ లైఫ్ని ఆదర్శంగా తీసుకోవాలి. రామ్ చరణ్, విజయ్ దేవరకొండ కష్టాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఈగల్ ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి. తల్లి ఒక మాట, ఇప్పుడు ఎంజాయి కాదురా గంజాయి, అది గుంజుతుంటే మెదడు బండరాయి. ఎంజాయి కాదురా గంజాయి, అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. ఈ రకంగా మనము మరో మొత్తుకొని చెప్పినా కానీ మరి ఈ యువత, ఈ పరుసు పోరగాళ్ళు మరి ఎట్లా దీనికి బానిసలవుతుర్రు, తల్లిదండ్రులను ఇప్పటికి కూడా పేరిపిస్తుర్రు. ఆఖరికి వస్తారకల్లా ఇవాళ ఇప్పుడు సినిమా హీరోయిన్లు కానీ, హీరోలు కానీ, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు కానీ, పెద్ద పెద్దోళ్ళు, సెలబ్రిటీలు కూడా మరి దీనికి, ఈ మత్తు పదార్థానికి బానిసలు అయిపోతుర్రు. మరి దీనికి అంతం ఎట్లా? సర్కారు కూడా ఇప్పుడు ఏదో ఈగలని కొత్తగా తీసుకొస్తుంది మొత్తం. మరి ఎట్లా, మీరు ఏం చెప్పదలుచుకుర్రు ఈ గంజాయి డ్రగ్స్ మీద? నిన్న యాంటీ డ్రగ్స్ డే అనేసి వరల్డ్ వైజ్గా చేశారు. దానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారు తాత. వచ్చి మన రామ్ చరణ్, వీళ్ళు మన విజయ్ దేవరకొండ గెస్ట్లుగా వచ్చారు. ఇది ఏంటంటే మన సొసైటీలో డ్రగ్స్ అనేది చాలా పెరిగిపోతుంది. అంటే స్కూల్ స్థాయి నుంచి మన పబ్బుల స్థాయి వరకు పెరిగిపోతుంది. మన సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి డ్రగ్స్ మీరు చాలా, నేను ఉక్కుపాదం మోపిస్తాను దీని మీద, దీన్ని నేను ఎట్లాగా ఇది చేయను అనేసి సెలబ్రిటీ స్థాయి నుంచి మీరు ఒక్కొక్క చిన్న యాడ్స్ చేయండి, జనాల్లోకి అవేర్నెస్ తీసుకెళ్ళండి. ఇప్పుడు ఏముంది దానికి, ఒక్కొక్క హీరో మన ప్రభాస్ కానీ, రామ్ చరణ్ కానీ, ప్రతి ఒక్క హీరో, ప్రభాస్ బైట్ చూశాను నేను, అట్లాగే రామ్ చరణ్ బైట్ చూశాను. ఇట్లా బైట్స్ ఇవ్వడమే కాదు, దానికి సంబంధించిన యాడ్స్, సినిమాలు కూడా దానికి సంబంధించిన ప్రక్రియలో తీసుకొని వస్తే హీరోస్ని మన పిల్లలు ఎవరైనా, మీరు నేను అందరం ఇష్టపడతాం. ఓకే, వీళ్ళ లైఫ్ స్టైల్, వీళ్ళు ఇంత కష్టపడి పైకి వచ్చారు, దానికి యాంటీగా ఉన్నారు కాబట్టి మనం కూడా ఇట్లా ఉండాలి అని పిల్లల్లో అవేర్నెస్ వస్తుంది. అంతే కదా. తల్లిదండ్రులు పోషణ తీసుకుంటే మనం పిల్లల్ని రెడీ చేసి బాక్సులు పెట్టి మంచిగానే స్కూల్కి, కాలేజీలకి పంపిస్తాము. ఇలా ఫ్రెండ్షిప్తో వీళ్ళు వాడేదో తాగుతూ మరి కొంచెం టేస్ట్ చేయరా బాగుంటుంది అనగానే తల్లిదండ్రుల పాత్ర ఎంతవరకు, ఇంటిలో వరకు ప్రతి నిమిషం చూడరు కదా తాత. ఇప్పుడు నా పిల్ల కాలేజీకి పోయింది, నేను కాలేజీకి పంపించుడే నా బాధ్యత. కాలేజీకి పోతుందా, అక్కడి నుంచి ఎవరు నన్ను కలుస్తుందా, ఆడ నుంచి ఏమన్నా పబ్బుకి వెళ్తుందా, కబ్బుకి వెళ్తుంది, ఏడ తెలుస్తుంది మనకి. అది సొసైటీలో రావాలి. తల్లిదండ్రులు ఎంత రావాలనో సొసైటీలో కూడా ఆ అవేర్నెస్ రావాలి. అంతే కదా. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకు అంత ఇదిగా 1.5 సంవత్సరం నుంచి ఫస్ట్ నుంచి ఆయన చెప్తూనే ఉన్నాడు, హీరోస్ ముందుకు రండి. మరి ఇప్పుడు ఇది ఈ డ్రగ్స్ను, ఈ గంజాయిని అరికడదామని సర్కారు కూడా బాగానే తనలాడుతుంది. మరో మొత్తుకొని చెప్తుర్రు, వద్దంటుర్రు. అది వీల్స్తే, అది తాగితే నడవంతరంగా, అర్ధాంతరంగా మీ జీవితాలు ఆగమైపోతాయి అనేది కూడా సర్కారు చెప్పుకొచ్చిన పోలీసు వాళ్ళు కూడా అని దండం పెట్టి ఇక మరి రోడ్ల మీద ఆడ ఈడ చెక్ పోస్టుల కాడ కూడా మరి వాళ్ళు కూడా గంపంత కనిపెట్టుకొని చూసినా కానీ మరి ఈ గంజాయి, ఈ కథ ఇప్పటికీ ఆడ దొరికింది, ఈడ దొరికింది అనేది వినపడుతుంది తల్లి. మరి ఇప్పుడు ఈ ఈగలు అని ఏదో తీసుకొచ్చారు, మరి ఈ ఈగలు కనిపెడుతుంది అంటారు. ఈ ఈగలతోనే అది సాధ్యమవుతుంది అంటవా?
అవుతుంది, కంపల్సరీ అవుతుంది. ఎందుకంటే మనం ఎన్నో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి ఇట్లాగా బాగా హైప్ అవుతూ ఉంటుంది ఈ వ్యసనాలకు సంబంధించి. దాని గురించి గవర్నమెంట్ ఇంత సీరియస్గా ఉండి, కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఇంత సీరియస్గా ఉన్నప్పుడు అది కంపల్సరీ దానిని నివారించవచ్చు. నీ లెవెల్లో తాత నువ్వు ఒక ప్రోగ్రామ్ చేస్తావు, చేసినప్పుడు దాని గురించి 4 ముక్కలు చెప్పు. నా లెవెల్లో నేను ఏదో చిన్న కాంగ్రెస్ పార్టీ మీటింగ్కి వెళ్తాను, మహిళా మీటింగ్కి వెళ్తాను, అక్కడ 4గురికి ఆడవాళ్ళకమ్మ నీ బిడ్డల్ని మంచిగా చూసుకోండి, ఇలా జోలికి వెళ్ళొద్దని చెప్పిస్తాను. ఎవరి లెవెల్లో వాళ్ళు, ప్రతి ఒక్క పౌరుడు కూడా దాని గురించి పనిచేయాలన్నది నా అభిప్రాయము. సరే, ఇప్పటికైనా మరి గంజాయి డ్రగ్స్ అనేది మరి ఈగలాట, ఈ ఈగలు కనిపెడుతుందా, ఏం చేస్తుంది, ఏంది ఏం కథ అనేది సరే చూద్దాం తల్లి. ఇగో ఫోన్ ట్యాపింగ్ ఫైల్స్ ఎంపీ కొండాకు సిట్ పిలుపు, మంత్రి పొంగులేటికి సిట్ నుండి ఫోను, మంత్రి కుటుంబంతో పాటు అనుచరుల ఫోన్లు ట్యాప్ చేశారని వెల్లడి. త్వరలో సిట్ ముందుకు మంత్రి, విపక్షమే కాదు స్వపక్షాలని టార్గెట్ చేశారు. నా ఫోన్ కూడా ట్యాప్, మంత్రి వివేక్ వెంకటస్వామి. తల్లి ఇవాళ నీది లేదు నాది లేదు అనేది మొత్తం వరుస పెట్టి గంపగుతక ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు అనేది ఇప్పుడు కథ బయటకు వస్తుంది. ఇగో ఈ కొండ విశ్వేశ్వరాట షర్మిలమ్మ అయితే నీ దండం పెడితే ఏకంగా మొరో మొత్తుకుంటుంది లొచ్చి మీద కాకిలేక. నా ఫోన్ ట్యాప్ చేసిర్రు, మా అన్న చేయించిండు, మా అన్న కేసీరావుతోటి దోస్తానంగటి చేయించిండో అని ఆమె మొత్తుకుంటుంది. ఇక ఇప్పుడు నిన్న అలాగా మన వివేక్ వెంకటస్వామి ఆట, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆట, బండి సంజయ్, కొండ విశ్వేశ్వర రెడ్డి. ఎట్లా మరి వీళ్ళేమో ఏమన్నా అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ చూపిస్తారు. ఎర్రవల్లి బాయికాడ పండుకున్న పెద్ద మనిషి పేరే లేవనెత్తురు. ఆయనే చేపించిండు అనేమో వీళ్ళు మొత్తుకుంటుర్రు. నాకు ఏ పాపం తెలియదు, అసలు నాకు ఫోన్ ట్యాపింగ్ నాకు సంబంధమే లేదు. అధికారులు వాళ్ళ పని వాళ్ళు చేసుకోరు, దానికి నన్నెందుకు ముడి పెడుతుర్రు, నన్నెందుకు అంటగాడ పెడుతుర్రు అని ఇప్పుడు పెద్ద మనిషి కేసీరావు అంటుండు. అసలు ఏంది మరి ఎట్లా నడుస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్, ఎవరు చేయించే, ఎవరిది పాపం అంటావు? ఫోన్ ట్రాపింగ్ ఇప్పుడు 10 ఏళ్ళు సీఎం ఎవరున్నారు? కేసీఆరే 10 ఏళ్ళు సీఎం ఉన్నారు. ఈ ఇంట్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే ఎవరిని అడుగుతారు? ఇంటి పెద్దనే అడుగుతారు. సీఎం కేసీఆర్ 10 ఏళ్ళు ఇంటి పెద్ద లెక్క, రాష్ట్ర పెద్ద లెక్కనే కదా. ఆ పెద్ద లెక్క ఉండి నాకు సంబంధం లేదు అని అంటే ఎట్లా కుదురుద్ది? ఆయనే చెప్తున్నారు కదా, ప్రణీత్ రావు ఏం చెప్తున్నారు? పెద్దసారి చేయమన్నారు, నేను చేశానని లిటరల్గా ఒప్పుకున్నాక నాకు సంబంధం లేదంటే ఎట్లాగవుతుంది? అంతే కదా తాత, నువ్వు ఒక్కటి ముచ్చటించు. అది పెద్దసారి చేయమన్నారు అంటే రాష్ట్రానికి మన ముఖ్యమంత్రి చేసిమన్నప్పుడు ఈయన చేశాను అంటున్నాడు, దానికి నాకు సంబంధం లేదంటే ఎట్లాగా? ఇందుట్లో మనం చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు అంటే విఐపి నుంచి సెలబ్రిటీ నుంచి సామాన్య విలేకరుల వరకు కూడా ఫోన్ ట్రాప్ చేసి వాళ్ళ వ్యక్తిగత విషయాలు తెలుసుకోవడం అది ఎంత పాపం, అది ఎంత తప్పు. అంటే ఎవ్వరికి కూడా వాళ్ళ స్వతంత్రంగా బతికే ఇది లేదా? అది ఎట్లా చేస్తారు? అది ఎంత తప్పు. ఒక విలేకరు సామాన్యుడు, సెలబ్రిటీ కాదు, 100 కోట్లు వాళ్ళలాగా 100 కోట్లు సంపాదించుకునేవాడు కాదు. వాడి పొట్ట తీపుకి వాడేదో చేస్తుంటే ఆయన ఫోన్ ట్రాప్ కూడా ఎందుకు చేయాలి తాత? అది ఎంత పెద్ద తప్పు. అది చేయకోకుండా మరి సీఎం నాది కాదు, మాజీ సీఎం నాది కాదు అని అంటే ఎట్లా కుదురుతుంది? అది డెఫినెట్గా ఇప్పుడు నా ఇంట్లో ప్రాబ్లం వస్తే ఎవరిని అడుగుతారు? నా ఇంటి పెద్దని అడుగుతారు. ముమ్మాటికి అదేనా అంటే మరి వీళ్ళ ఆఫీసర్స్ని అందరినీ కూర్చోబెట్టి అడిగితే ఏం చెప్తున్నారు? నీకు తెలియని ముచ్చట ఏముంది ఇందుట్లో? ఆయననే చేయించినట్టు. ఆయన బయటికి రమ్మనండి, బయటకు వచ్చి ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది చెప్పండి. ఏం చేయాలి? షర్మిలమ్మ అది ఇంటి గోల, పొలిటికల్ గోల, ఆ రెండు కలిపి ఆ అమ్మాయి లైఫ్ ఎంత ఖతం చేసేసినట్టు. ఇప్పుడు నిన్న నేను ఒక ఆర్టికల్ చూశాను, ఈ ఫోన్ ట్యాపింగ్ అవ్వకపోతే 96 సీట్లు కాంగ్రెస్కి వచ్చేవి అని. అమ్మా మరి ఏంటది? అది ఏంటది?
కాంగ్రెస్కి 96 సీట్లు వచ్చేది అని అంటే ఇక్కడ ఎంతమంది జీవితాలు కాల రాసేసినట్టు. పార్టీ కోసము 15 ఏళ్ళు 20 ఏళ్ళు కష్టపడి పార్టీని జనాల్లోకి తీసుకెళ్ళి టైం పెట్టి శ్రమ పెట్టి డబ్బులు కష్టపడి సంపాదించుకునే ఖర్చు పెట్టి వాళ్ళు ఓడిపోయినట్టేగా, వాళ్ళు జీవితం ఖతం చేసినట్టే కదా. నీకేం హక్కు ఉంది జీవితం ఖతం చేసే హక్కు? అయితే ఇప్పుడు ఖచ్చితంగా ఈ పాపం అంతా కల్వకుంట్ల కుటుంబాన్ని అంతే కదా, నీకే తెలుస్తుంది కదా. వీళ్ళ ఇంతమంది జీవితాలని నాశనం పట్టించినావు నువ్వు. నీకేమి హక్కు ఉంది అంటే నీ స్వార్థం కోసం ఎదుటి వాళ్ళ జీవితాలను ఖతం చేసేస్తావా? మన ప్రపంచంలో ఎవరు బతుకైనా బతకచ్చు. సరే ఒక మాట, సరే ఇప్పుడు ఈ పాపం అంతా కేసీరావుదే అని నువ్వు కూడా అంటున్నావు తల్లి. మరి ఇప్పుడు కవితమ్మ ఫోన్ కూడా ట్యాప్ అయ్యింది అనేది కూడా తెర మీదకి వస్తుంది. మరి కనతండ్రి బిడ్డ ఫోన్ ట్యాప్ చేయిస్తాడా? మరి అన్నిట్లు వాళ్ళ లిస్టు పెట్టారు, వీళ్ళని. గతంలో లాస్ట్ ఎలక్షన్లో 19 ఎలక్షన్లో హరీష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్లో ఉండే. ఆయన ఏదో కాంగ్రెస్ వాళ్ళతో ఇది చేస్తున్నాడు, కాంగ్రెస్కి ఇదిగా చేస్తారు అని అనేసి ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఫోన్ కూడా ట్యాపింగ్. ఇంకా కన్న కూతురేంది, ఈమె ఎవరితో మాట్లాడుతుంది, ఎక్కడ మాట్లాడుతుంది? మరి వాళ్ళ నాన్ననే చేయించాడో వాళ్ళ అన్ననే చేయించాడో వాళ్ళే చేయించాడో వాళ్ళల్లో వాళ్ళు నిర్ధారించుకోవాలి. ఆ ముచ్చట మనం ఎట్లా చెప్తాం, ఫైనల్ ఎలా చేస్తాము? ఇప్పుడు మన ప్రణీత్ రావుకి చెప్తే ఒక కానిస్టేబుల్ హీరోయిన్ ఫోను ట్రాప్ చేశాడు అంటే ఎవరి స్వార్థం? దాంట్లో ఉన్న సిస్టంలో ఉన్న వాళ్ళు 5 ఆఫీసరు, మిడిల్ ఆఫీసరు, లో ఆఫీసరు అందరూ కలిసి ఇది వాడేసుకున్నాడు. కానిస్టేబుల్కి ఏం అవసరం అయ్యా చెప్పు తాత నువ్వు? ఆ హీరోయిన్ ఏడబోయింది, ఏడొచ్చింది, ఏడకెళ్ళింది, ఆయనకి ఎందుకు అసలు? దీన్ని బట్టి నీకు తెలుస్తలేదా అంటే ఎంత అసమర్థత గవర్నమెంట్ పాలనలో మనం 10 ఏళ్ళు మనం ఎందుకున్నాము, ఎలా ఉన్నాము? ఆదిలాబాద్లో కదం దొక్కిన కాంగ్రెస్ మంత్రులు జూపల్లి వివేక్లకు ఘన స్వాగతం. ఒరేకో మరి ఈ పెద్ద మనిషిని ఇక్కడ చేసిర్రా. ఇప్పుడు ఆదిలాబాదు ఇన్ఛార్జ్ మంత్రిగా సీతక్క ఉండే, మరి సీతక్కని తీసి ఇప్పుడు జూపల్లి తలిగించినట్టు. అసలు ఏంది, ఎందుకు మరి మార్పులు చేర్పులు చేసిరు ఎందుకు తల్లి? ఈ పదవులల్లో ఇన్ఛార్జ్ మంత్రులని ఇక్కడ ఆయన ఆ మూలకి వేసిరు, అక్కడ ఆయన ఈ మూలకి వేసిరు అంటే వీళ్ళు పనులు చక్కగా చేస్తారే అని మార్చిరా ఎట్లా? అట్లా ఏముండదు తాత. ఏముంటది అని అంటే నీకు సిస్టము తెలిసే ఉంటుంది. ఇప్పుడు కొందరికి కొంచెం దూరం కావచ్చు. ఆల్రెడీ ఇప్పుడు మా 3 మంత్రులు మనకి పెరిగారు మొన్న. కొందరికి ఇన్ఛార్జీలు కూడా ఎక్కువ ఇచ్చి ఉండొచ్చు, 2 తీసుకో అమ్మా 3 తీసుకో అన్నట్టు ఉండొచ్చు. దీన్ని ఏం చేసిండ్రంటే వచ్చిన వాళ్ళని కూడా కొంచెం దాన్ని మన వివేక్ గారు అయితే కొత్తగా వచ్చారు. వివేక్ గారు కొత్తగా వచ్చారు కాబట్టి కొంచెం ఆయనకు కూడా ఆదిలాబాద్ అప్పు చెప్పడం, ఇంకొకళ్ళకి ఇదో అప్పు చెప్పడం, అదేంటంటే ఒక అడ్జస్ట్మెంట్ అంతే. బర్డెన్ ఒక్కళ్ళ మీద పడకుండా కొంచెం షేర్ చేసుకునే విధానంలో అది అవుతుంది అనమాట. అంతేగాని దానికి ఏం లేదు. అంతేనా? అంతే. సరే, ఇక ఇది ఇట్లా ఉంది. ఈ లెవెలు రాజ్యాంగాన్ని చెరబట్టిన కాంగ్రెస్ నేడు అది పట్టుకొని తిరుగుతుంది. ఇదేంది? ఎమ్మెల్యేల ఇంటికి ఇండ్లు, పేదల కోసం మాత్రమే హామీలే. బీసీ ఎస్టీ సీఎంలు లేని కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పే ధైర్యం ఉందా? చూస్తున్నావమ్మా, బీసీ ఎస్టీ సీఎంలు లేని కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్పే ధైర్యం ఉందా? ఒక్క బీజేపీ మాత్రమే దేశాన్ని సంరక్షించగలదు. మీడియా సమావేశంలో భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ మరి ఈ రకంగా అంటుండు. ఏమంటుండు? చరిత్ర లేకుండా వర్తమానం ఉండదు, వర్తమానం లేకుండా భవిష్యత్తు ఉండదు అని పదునైన పదాలతో కాంగ్రెస్ పార్టీని విమర్శించిన మల్కాజ్గిరి ఎంపీ బీజేపీ జాతీయ నాయకుడు శ్రీ ఈటెల రాజేందర్ ఖమ్మంలో జరిగిన సంవిధాన్ హత్యా దినం కార్యక్రమంలో తన ప్రసంగం ద్వారా సెంటర్ ఆఫ్ గ్రావిటీగా నిలిచారు. ఖమ్మం వీడియోస్ కాలనీలోని మినర్వా గ్రాండ్ హోటల్లో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్ళు పూర్తి అయిన నేపథ్యంలో నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ స్పందనకు దారితీసినాయి. ఏమంటావు మరి? ఇప్పుడు ఈయన మాటలకు ఏం చెప్తావు తల్లి నువ్వు? రాజ్యాంగాన్ని చెరబట్టిన కాంగ్రెస్ అని ఈయన చెప్పుకొస్తుండు.
ఇందుట్లో కాంగ్రెస్ చరిత్ర తీసుకుంటే ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉంది, కాంగ్రెస్ పాలసీస్ ఏమున్నాయి, అసలు దాంట్లో బీజేపీ చేసినవి ఏమున్నాయి, ప్రాజెక్టులు పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి కానీ కట్టినవన్నీ కాంగ్రెస్. బీజేపీ ఏం కట్టింది? 12 ఏళ్ళు 15 ఏళ్ల పాలనలో మనం ఇప్పుడు వరుసగా చూసుకుంటే 11.5 ఏళ్ళు కంప్లీట్ అయింది తాత. ఏం ప్రాజెక్ట్ కట్టింది? ఒక్క దేశానికి ఉపయోగపడే పని చెప్పండి మీరు, ఒక ప్రాజెక్ట్ చెప్పండి. ఈయన కాంగ్రెస్ ఇప్పుడు టీఆర్ఎస్లో ఉన్నాడు, మన ఆయన టీఆర్ఎస్లో ఆయనకి ఏవో మంత్రి పదవిలోనో ఏదో లాలోచి పడలేదు. ఆయన ఇంకొకటి ఆయన పదవి ఆయన పవర్ కాపాడుకోవడానికి బీజేపీలోకి వెళ్ళారు. మరి అంతే కదా, వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత ఇంకా వాళ్ళేంటి, ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నది కాంగ్రెస్ ఇది చేయాలి కానీ మన టీఆర్ఎస్ని అయితే ఆయన అనలేడు కదా. ఇప్పుడు కాంగ్రెస్ని అనాలి కాదు, బీసీలే ఉన్నారు, బీసీలు లేరు, రెడ్డీసే ఉన్నారు అని అంటే కాంగ్రెస్ పార్టీ అయితే ఫస్ట్ నుంచి బీసీలకి మనకి ప్రాధాన్యత ఇస్తానే ఉంది. ఈయన కొత్తగా వచ్చి చెప్పి ఇప్పుడు ఘాటుగా చెప్పేస్తే చరిత్ర లేకుంటే వర్తమానం ఉండదు, వర్తమానం లేకుంటే భవిష్యత్తు ఉండదు అని అంటే భవిష్యత్తు ఏంటి అని చూసుకొని ఈయనైతే బీజేపీకి వచ్చాడు. ఆయన భవిష్యత్తు కోసమే వచ్చిండు. మరి అంతే కదా. ఇప్పుడు ఒక్క మాట, ఇప్పుడు ఈ కోయిలాగా ఏమంటుందంటే కాళేశ్వరం కడితే రైతుల కళ్ళల్లో ఆనందం కనపడుతున్నాయి, నాకు కూడా పానం నిమలమైంది, కాళేశ్వరం మంచిదే అనేది ఈయన ఒకటి చెప్పుకొచ్చిండు. ఇంకోటి ఈయన పెద్ద మనుషులు అధిష్టానం వాళ్ళు ఏమంటారు, మోదీ కానీ అమిత్ షా కానీ కాళేశ్వరం అనేది కమిషన్ల కాళేశ్వరం, కమిషన్లకు కకృతి పడి కాళేశ్వరం కట్టిర్రు, కాళేశ్వరము కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎం అని వాళ్ళు అంటుర్రు, ఈయనేమో మంచిదే అని ఈయన అంటుండు. ఎట్లా మీరేమంటారు? ఏమంటామంటే ఈయన 7 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నారుగా గవర్నమెంట్లో, ఉన్నాడు కదా, అంటే ఈయనకు కూడా దాంట్లో భాగస్వామి వచ్చుంటదిగా కదా మరి ఆయన మంచిదే అంటాడు. మళ్ళీ అది కూడా మొత్తం అసలు నిధులు ఎక్కడికి వెళ్ళినాయి, ఎంత ఖర్చు పెట్టిండు, ఎంత అంటే తవ్వితే ఈయన ఆర్థిక శాఖ చేసిండు కదా. నాకేం సంబంధం లేదు, అధికారులు ఎట్ట చెప్తే అధికారులే చూసుకురు అంతా, నాకేం అంటుండ ఆయన. కేసీఆర్ కూడా నాకేం సంబంధం లేదు, నేను అంతా ఆయన ఏమన్నాడు, ఫస్ట్ నేనే ఇంజనీర్, నేనే ప్లాన్ గీసి ఇచ్చినా అన్నాడు. తర్వాత వెళ్ళి అడిగితే నాకేం సంబంధం, నేనేమన్నా ఇంజనీర్నా అని అన్నాడు. మరి రేపొద్దున ఈయన కూడా కూర్చోబెడితే నిధులు ఏమైనాయి, ఎంత దుర్వినియోగం అయింది అని అంటే ఈయన కూడా బయటకు వస్తాడు. అందుకే అది మంచిది అంటున్నాడు. అదే కదా. సరే, ఇక ఈ కథ ఇట్లా వింటే ఇక ఒక్కసారి తల్లి మరి ఇప్పుడు తెలంగాణలో మరి ఇక బోనాల పండుగ అంటే ఆడబిడ్డలకు మహాసంబూరం. ఇక తొలి బోనం నిన్న గోల్కొండ ఎల్లమ్మకు ఎక్కించినట్టు, బోనం ఎత్తిన గోల్కొండ భాగ్యనగరంలో వైభవంగా బోనాలు, అమ్మవారికి బోనం సమర్పించిన జోగినీలు, ఆకట్టుకున్న పోతురాజుల విన్యాసాలు, డప్పు సప్పులతో కోటలో సందడి వాతావరణం, పట్టు వస్త్రాలు సమర్పించి తొలి బోనాలు ఎత్తిన స్పీకరు మంత్రులు. సరే, ఇక కొండ సురేఖమ్మ పోయినట్టుంది, పొన్నం ప్రభాకర్ పోయినట్టుండు, ఇక స్పీకరు, ఇక సరే గుమ్మాజాక అందరు పోయిర్రు, భక్తులు పోయిర్రు, తొలి బోనం ఎక్కించారు, ముద్దుగానే ఉంది కథ. మరి ఇప్పుడు ఈ బోనాల పండుగకు మరి పైసలు ఏపాటి పెట్టిరు, ఖర్చు ఎట్టేట సంగతి, ఇంకేమేమి ఏర్పాటు చేస్తున్నారు, సర్కారులు ఏం చెప్తున్నారు, ఏమంటావు దీని మీద? ఇక బోనాల పండుగ వచ్చిందంటే మా ఆడవాళ్ళకంతా మంచి ఇది ఉంటుంది, మంచి చీరలు కొనుక్కోవచ్చు, నగలు ఉన్నవన్నీ వేసుకోవచ్చు, మంచి పండగ లెక్క, ఆషాఢం అంతా పండగ లెక్క. మరి పోయినసారి కేసీరావు లెక్క మీరు జరిపిస్తారా, ఏమన్నా సౌకర్యాలలో ఏమన్నా మళ్ళీ మాటలు పడతారా? ఎందుకు మాటలు పడతాము, కిందటి సంవత్సరం అవ్వలేదా, మంచిగానే అయినాయి కదా. 4 దిక్కుల 4 వారాలు బ్రహ్మాండంగా అయినాయి తాత. మరి ఏమైంది, మంచిగా చేసిండు రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఎంత బాగా జరిగింది. మరి ఇంకా దానికి ఏముంది, అంతే అంటావా? మరి సరే, ఇక ఈ కథ ఇట్లా ఉంది. ఇక వామ్మో ఏం చేయదమ్మా, వచ్చిండు మా మనవడు జగ్గారెడ్డి వచ్చిండు, ఈ 3 ఏళ్ళే రేవంత్ రెడ్డి సీఎం. ఇక మా అంటే మళ్ళీ 5 ఏళ్ళు, మళ్ళీ 5 ఏళ్ళు ఉంటందుకు ఆయన ప్రయత్నం చేస్తుండు. కానీ మళ్ళా వచ్చే 9 ఏళ్లకు మాత్రం నేనే సీఎంను, నేనే ముఖ్యమంత్రి అని జబ్బలు జరుచుకుంటుండు మరి జగ్గారెడ్డి తల్లి.
ఏం చెప్తావు మరి మీ పెద్ద మనిషి? ఇక మరి రేవంత్ అయ్యనేమో మళ్ళా ఇంకా 10 ఏళ్ళ రాజ్యం, ఇంకా 20 ఏళ్ళ రాజ్యం మనదే అని మీటింగ్ అలా చెప్తుండు. మరి మీ జగ్గారెడ్డి ఏంది మరి గిట్ట మాట్లాడుతుండు? మరి ఆయనకు కూడా కాయస్ ఉన్నట్టుంది, అది మరి అవుతాడంటవా? ఇప్పుడు కాయిష్ ఎవరికైనా ఉండొచ్చు, నువ్వు అవుతానంటే అవ్వవా? అవుతావు కదా. నాకు ఉంటది పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఒక డిసిప్లిన్ పార్టీ అది. కాంగ్రెస్ పార్టీలో ఎవరు బూత్ స్థాయి లీడర్ నుంచి సీఎం లీడర్ వరకు అందరూ వాళ్ళ వాళ్ళ విధుల ప్రకారం పనులు చేసుకొని పోవాలి. పనులు చేసుకొని పోతూ ఉంటుంటే వాళ్ళకి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఎట్లా వచ్చింది అవకాశం? రేవంత్ అన్నకైతే వచ్చింది కదా, ఒక చిన్న లీడర్ నుంచి పెద్ద స్థాయి వరకు ఎదిగాడు. అట్లానే ఈయన కూడా ఆశించవచ్చు, ఆశించడంలో తప్పేమి లేదు. కానీ దానికి విధంగా మాకు ఒక హైకమాండ్ ఉంటుంది, హైకమాండ్ నిర్ణయం చేస్తుంది ఎవరు సీఎం ఉండాలి, ఎవరు ఇది చేయాలి అని. తప్పేమి లేదు, ఎవరైనా ఆశించవచ్చు. ఆయన 9 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళు ఉండొచ్చు, 18 సంవత్సరాలు కూడా ఉండొచ్చు, దానికి ఏం లేదు. కానీ ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళి దేశంలో కూడా గెలిపించాలన్న ప్రయత్నమే మాది. మొత్తానికి మరి జగన్కైతే ఇక నేను కావాల్సిందే, నేను పక్క సీఎంను కావాల్సిందే. గప్పుడు కూడా ఒక అన్నాడు, మీకు గుర్తుకుందా? కాకపోతే కూడా ఒకసారి అన్నారు రాబోయే రోజుల్లో నేనే ముఖ్యమంత్రిని అని. ఇక పెద్ద మనిషి బాగానే ఇక మరి ఎట్టయిద్దో ఏం కదో. డేంజర్ జోన్లో జూరాల రేవంత్కు రైతుల లీగల్ నోటీసు. శ్రీశైలం ప్రాజెక్టును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపణ. మంత్రి సిఎస్ ఇరిగేషన్ సెక్రటరీ కేఆర్ఎంబి చైర్మన్కు తాకీదులు. మరమ్మత్తు చేపట్టాలని తెలంగాణ రైతు సంఘాల సమాఖ్య డిమాండు. మొత్తానికి కాంగ్రెసు నిర్లక్ష్యము జూరాలకు శాపం అనేది మరి అనుకొస్తుండు పెద్ద మనిషి ఎవరు? కేటీ రావులు. సొంత జిల్లా ప్రాజెక్టుపై పట్టింపు లేని సీఎం రేవంత్. బీఆర్ఎస్ ప్రభుత్వం నాటి నిధులతోనే మరమ్మత్తు. 19 నెలలైనా అదనంగా పైసా విదల్చని ప్రభుత్వము. 8 కోట్ల పాత బకాయిల్లో 1 కోటి మాత్రమే చెల్లింపు. మరి ఈ రకంగా పోతున్నాడు తల్లి. ఇక మళ్ళీ మీరు కాళేశ్వరం మీద కూడా కక్ష కట్టిరట. మరి ఈ కాళేశ్వరం మీద కక్ష, ఈ కాళేశ్వరంతో లక్షల ఎకరాలకు నీళ్లు పోయినాయి. కాళేశ్వరం కట్టినాకనే తెలంగాణలో పంటలు పండి ఎక్కువ రైతులు ధనవంతులు అయ్యారు. కాళేశ్వరం కట్టినాకనే ఎక్కువ పంట పండించిర్రు అనేది ఇప్పుడు వీళ్ళు చెప్పుకొస్తారు, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకొస్తారు. మరి మీరు ఎందుకు ఈ కాళేశ్వరం మీద కక్ష కట్టిరు? మీరు ఏదో ఆ పైసలు కూడా మిత్తి కడతలేరట, 3 నెలల నుంచి ఆపిర్రాట. ఇక అది కూడా మరి తెర మీదకి వస్తుంది. ఏం చెప్తావు ఈ కథ మీద? కాళేశ్వరం గురించి కచ్చగడ ఇది రాష్ట్ర ప్రయోజనాలకి పనికొచ్చినప్పుడు కచ్చ ఎందుకు కడతారు తాత? అవి పిచ్చి మాటలు, అంతేనా? అంతే, పిచ్చి మాటలు. అవి కట్టేది సవ్యంగా కట్టలే అని మా ప్రభుత్వం అంటుంది. అది ఎక్కడ చూసినా కూడా ఊడిపోవడము, అదంతా కొంచెం డామేజ్ కనబడటం. కట్టేది అన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి నువ్వు కట్టేది సరిగ్గా ఎందుకు కట్టించలేదు? అంతే తప్ప దాన్ని వాడకూడదు, దాన్ని మన రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడకూడదని అనేసి ఎవరు అనడం లేదు. మరి మీరు కాళేశ్వరం నీళ్ళు ఎందుకు నింపలేదు? నింపి నీళ్ళు ఎందుకు వదలలేదు రైతుల పంట పొలాలు? అది అది వదిలితే ఏమవుతుందో, మొత్తానికి డామేజ్ అవుతే ఎవరు దానికి కారణం? డామేజ్ అయితే పిల్లలు ఎంత అయింది అది మా అంటే ఇక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ఇప్పుడు ఒక ఇల్లు కడతాం, సరే 4 పిల్లర్లే ఉన్నాయి అనుకో, 4 పిల్లర్లే ఉన్నాయి. సరే గీ నడిమి పిల్లర్కు కొద్దిగంతా గిట్లా ఒక తొర్రలాగా ఒక పరిలాగా వచ్చింది. ఇది అయినంత మాత్రాన ఇప్పుడు ఇది మొత్తమే కూలగొడతావా? ఇప్పుడు ఈ తొర్రని కూడుపుకోవా? తొర్రని పూడుకోవాలంటే నీకు తెలియదు, ఆ లెక్క నాకు తెలియదు. దానికి తగ్గ ఆఫీసర్ని పిలవాలా, దానికి మొత్తం ఒక బృందాన్ని కేటాయించాలా. ఇప్పుడు అది మన ఇంటిది అని అంటే పోతే 200 గజాలో 300 గజాలో పోతుంది. కానీ ఇది ఏమన్నా వదిలితే ఏమవుతుంది? కొన్ని ఊళ్ళు మునిగిపోతే ప్రభుత్వ నిర్లక్ష్యం అని మమ్మల్ని అన్నారా? మళ్ళీ
అది చేసిన ప్రభుత్వాన్ని ఎవడు అనరు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని అంటారు. దాన్ని సవ్యంగా లోపల గ్రాస్ లెవెల్లో నుంచి తీసి దాన్ని అంతా సిస్టమేటిక్ చేసి కంపల్సరీ వదులుతారు. వదలకుండా ఏం చేసుకుంటారు? నీళ్ళైతే ఏం చేసుకుంటారు? అదే ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నమాట గదే. మనం ఇల్లు కట్టుకుంటుంటే ఏదైనా గింతంత ఒక త్వరలాగా వాడి ఒక బొర్రలాగా వాడి ఏమన్నా గింతంత నష్టం అయితే దాన్ని మనం పూడ్చుకుంటాం కదా. వీళ్ళు ఏమనంటే కాంగ్రెస్ వాళ్ళు ఇక ఆ త్వరనే చూపించి ఆ మేడిగడ్డనే చూపించి అది బొందరగడ్డ అని సినిమా చూపిస్తారు అసెంబ్లీలో కూడా అని ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. బొందలగడ్డనో వాళ్ళ బొందనో చేసింది సవ్యంగా చేస్తే ఇవన్నీ ఎందుకు వస్తాయి తాత? చేసింది సవ్యంగా చేయలేదు, చేసింది సవ్యంగా చేస్తే ఎందుకు వస్తాయి ఇవంతా? దాన్ని ఆపే ఇదేమీ లేదు. అంతా మరమ్మతులు చేయించి అది సిస్టమ్కి అయితే వచ్చేస్తుంది. దాంట్లో ఎట్లాంటి ఇది లేదు. స్థానిక సమరం కాంగ్రెస్ కలవరం. సొంత సర్వేలో నెగటివ్ రిపోర్టుతో కంగుతిన్న కాంగ్రెస్. నియోజకవర్గాలకు దూరంగా 40 మంది ఎమ్మెల్యేలు. ఓ అమ్మా, మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు 40 మంది అయితే ఇక పట్నంలో అండబెట్టినట్టు వాళ్ళు. పట్నంలో తమాషా ఏసీ రూరాలో కూర్చుంటున్నట్టు. 5 మంత్రులు 32 మంది ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందట మీ పార్టీలో. 75% నియోజకవర్గాల్లో నేతల మధ్య వర్గ విభేదాలు ఉన్నాయట. అమ్మా, కచ్చపచ్చ వ్యవహారం నడుస్తుందట. ఒకరికొకరు పంచాయతీ పుడుతున్నాయట. ప్రభుత్వ అసమర్థత బయటపెట్టిన కేటీఆర్, హరీష్ రావు. ఈ స్థితిలో ఎన్నికలను ఎదుర్కోవడం కష్టం, పార్టీకే నష్టమే. మీనాక్షి సమీక్షలు. వ్యూహకర్త హైవిఆర్ సర్వేల్లో తేలింది ఇదే. అందుకే ఎన్నికల బాధ్యతలకు దూరంగా సీఎం రేవంత్ రెడ్డి. మీనాక్షి నటరాజును వచ్చి ఈ సమీక్షల మీద సమీక్షలు పెట్టి ఇంకెవరినో నడవంతరంగా ఒక మధ్యవర్తిని పెట్టుకొని మొత్తానికి ఇక మరి ఇదంతా సర్వే చేయించుకుంటే ఇంట్లో 40 మంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉందట. మొత్తానికి స్థానిక ఎలక్షన్ అంటే కాంగ్రెస్ వాళ్ళు కలవరపడుతుర్రు, భయపడుతుర్రు అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు. తాత ఏ పత్రిక ఇది? నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణ అంటే కేటీఆర్ పోయిండా, సంతోష్ రావు పోయిండా ఇంటింటికి, లేకపోతే హరీష్ రావు పోయిండా? ఎవరు పోయిండు? పోయి ఎవరిని అడిగారమ్మా మీరు దేనికి ఓటేస్తారని ఎవరిని అడిగారు? పోయినట్టయితే నువ్వు నిన్న మొన్న పేపర్లో సెప్టెంబర్ 30కి వస్తుందని చెప్పి రాశారుగా. భయపడేటట్టయితే ఎందుకు రాస్తారు? మొన్న మాకు కొత్త బాడీ మీటింగ్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక రేపటి నుంచి మీరు వెళ్ళండి, జిల్లాల ఇన్ఛార్జీలను వేసి మీరు జిల్లాల్లోనే పనిచేయండి, ఎలక్షను జనాల్లోకి తీసుకెళ్ళండి, జనాల్లోకి మనం ఇచ్చిన హామీలేంటి, పథకాలేంటి, వాటిని జనాల్లోకి తీసుకెళ్ళండి అని. వీళ్ళు రాత్రిపూట మరి ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నారేమో మీరు ఎవరికి వేస్తారు ఏమన్నా. ఏం తాత ఇదేమన్నా ఇదా పెద్ద ఇది? వీళ్ళు సర్వేలో నెగిటివ్ వచ్చేసింది, సర్వే చేయించేసారు. ఎక్కడ చేశారు? ఎవరు చేశారు సర్వే? ఎవరు చేశారు? మీరే సొంత సర్వే. మరి మీరే సర్వే. ఎవరు సొంత సర్వే బయట తీయమనండి. సొంత సర్వే ఎవరు తీశారు? మీనాక్షి నటరాజన్ సమీక్ష పెడుతుంది కదా గాంధీ భవన్ లో. అది కామన్ కార్యకర్త మధ్యవర్తి వాళ్ళు ఉండట, వ్యూహకర్తనే బయటికి తీయమనండి. ఇప్పుడు ఒక పార్టీ విధి విధానాల గురించి ఏ స్థాయి లీడర్స్ నైనా కూర్చోబెట్టి మాట్లాడే హక్కు, అధికారం ఆమెకి ఇచ్చింది హైకమాండ్. ఇప్పుడు మాలాంటి చిన్న చిన్న కార్యకర్తలు కూడా ఆమె మాట్లాడుతుంది. ఏంటి, ఎలా నడుస్తుంది, బూత్ స్థాయి ఏంటి, మొత్తము ఈ డివిజన్ స్థాయి ఏంటి, కాన్స్టిట్యున్సీ ఎట్లా నడుస్తుందంటే వాళ్ళ అభిప్రాయాలను బట్టి తీసుకొని, అంటే పైనే కాదు గ్రాస్ లెవెల్ నుంచి తీయడానికే ఈమె. అర్థమవుతుందా? అదే ఈమె చేస్తున్నప్పుడు దానికి వీళ్ళు వెళ్ళి సొంత సర్వే మేము చేయించుకొని నమస్తే తెలంగాణకు అప్పచెప్పామా? మేము చేసుకోలేమా? మేము చూపించుకోలేమా? అదే లొల్లి సోది అది. అమ్మా ఎవరి ఏవో అయ్యా, ఇక ఈ కథ ఇట్ట ఉంది. నమస్తే తెలంగాణ వాళ్ళ కథ ఇట్ట ఉంది. ఇరా ఈనాడు పట్టుకొచ్చిన మరి ఈనాడులో వీళ్ళు ఏం రాసుకొచ్చిర్రు, ఏంది ఏం కథ అనేది చూద్దాం ఒకనాడు ఒకసారి. దా నింగినంటిన సంబరం. ఐఎస్ఎస్లో అడుగిడిన తొలి భారతీయుడు, చరిత్ర సృష్టించిన శుభాంశు. ఈ పిల్లగాడా? సరే, ఇంక ఈ పిల్లగాని కథ ఇట్ట వింటే, ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఊరట. 180 కోట్ల వైద్య బిల్లుల విడుదల.
ఇక అది ఓని తల్లి గిది కావాలి మనకి. ఇప్పుడు బనకచెర్లపై 2 రాష్ట్రాలతో సమావేశం 10 రోజుల్లోపు నిర్వహిస్తామని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. అయితే ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు మరి గురు శిష్యులు కాబట్టి వాళ్ళ బంధము తెగిపోని తేనెల అనుబంధం, వాళ్ళ బంధము తెగిపోని తేనెల అనుబంధం తిరుపతిలో లేని తీయనైన లడ్డు కంటే ఆ మరవలేని మర్చిపోలేని బంధం అనేది ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు సంకలు కొడుతున్నారు. ఎట్లా వీళ్ళు ఎట్టుబడి గోదావరి మీదంగా బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకొని నీళ్లు రాయలసీమకు తోడుకొని పోతారు, ఇది నడుస్తుంది, రేవంత్ రెడ్డి లోపటంగా గురువుకు హిమ్మతిస్తుండు అని ఇప్పుడు ఇక్కడ కేటీ రాములు కానీ హరీష్ రావు కానీ బొబ్బలు పెడుతురు తల్లి. మరి ఇది రేపు నీళ్లు పట్టకపోయే ఎవరు ఉంటే మరి రైతన్నలు జనాలు ఏమంటారు? నిజంగానే రేవంత్ రెడ్డి సహకారం చేస్తుండా బనకచెర్ల విషయంలో? బనకచెర్ల విషయంలో సహాయం చేయాల్సింది ఏముంది? ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రి. హక్కుల కోసము వాటికి ఉన్న సిస్టమ్ కోసము మాట్లాడతారు కానీ అంత చేయాల్సిన అవసరం ఏముంది తాత? ఏముంది చెప్పు నువ్వు? మరి ఆయన గురువు, ఆయన గురువు అయితే ఆయన మాట కాదంట రేవంత్ రెడ్డి. అయితే మన ఆయన ప్రయోజనము పోనీ ఆయన సీఎం ఉండాలి అని అంటే తెలంగాణ ప్రజల ఆశీర్వాదం ఉండాలిగా, తెలంగాణ ప్రజలు ఇష్టపడాలి కదా. మన ప్రయోజనాలను వదిలేసి వాళ్ళ ప్రయోజనాలకు ఎందుకు? ఆడవరకే అక్కడ అప్పుడు ఏది తెలుగుదేశంలో ఉన్నంత వరకే మన రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు చెప్పారు మనకి, ఏంటి నేను గురు శిష్యులు కాదు సహచరుణ్ణి, ఆయనతో పాటు పనిచేసిన సహచరుణ్ణి నేను. ఆయన సీఎం ఉంటే ఈయన ఎమ్మెల్యేలు ఉంటేనే కదా సీఎం అయ్యేది, నేను సహచరుణ్ణి. ఇంకొకటి ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, వీళ్ళు ఏమైతే అంటున్నారు బనకచెర్ల మొత్తం వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు, వాటర్ అంతా వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు అని. తెలంగాణ వెళ్ళి రోజమ్మ దగ్గర రొయ్యల పులుసు తిన్నది ఎవరు చెప్పు? రొయ్యల పులుసు తినొచ్చింది ఎవరు? కేసీఆరేనా? కేసీఆర్ తినొచ్చి ఈయన అప్పచెప్పడానికి ప్రయత్నం చేశాడు. అది అప్పుడు అపోజిషన్ లో ఉన్న రేవంత్ రెడ్డి అన్న అది ఇది చేసిండు. అది కరెక్ట్ కాదు, మన తెలంగాణ వాళ్ళ ప్రయోజనాలకే ఆ నీరు మన వాటాకి మనకు ఉపయోగపడాలని చెప్పారు. అంతేగాని ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి అనడం అనేది నేనైతే అది కరెక్ట్ కాదు. అది తెలంగాణ ప్రజలు కూడా అది ఎవరు నమ్మరు. అంతేనా? అంతే కదా, నువ్వు ఎంత లొల్లి పెట్టుకున్నా అది ఎవరు నమ్ముతారు? ఓ అమ్మా, మరి ఇప్పుడు రాంగపోంగా 10 రోజుల లోపు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఇక మరి ఏదో వీళ్ళని వాళ్ళని తెలంగాణలోని ఏపీ వాళ్ళని విలువనంపి మరి ఏదో మీటింగ్ పెడతారట, మరి సమావేశం పెడతారట. మరి రాంగపోంగా ఏమయ్యాను? ఇప్పుడు నువ్వే అంటున్నావు కదా కూర్చోబెట్టి మాట్లాడతారు అని వాళ్ళని వీళ్ళని. మరి ఇచ్చేటట్టయితే ఎందుకు మాట్లాడతారు? తీసుకుంటారు కదా, అంతే కదా. అంటే దీనిని ఒక సవ్యంగా నడపాలి అనే ఒక మీడియేషన్ కూర్చొని మాట్లాడుతుంది. అంటే వాళ్ళు వేసిన ఎలిగేషన్ తప్పు, అంతేనా? అంతే కదా. సెకండ్ న్యూస్ నువ్వే చెప్తేవి మరి ఇంకేంది? వాళ్ళు రాసిర్రు, మీటింగ్ పెడుతున్నట, మరి సంగతి గిట్లా అనేది. ఇంకేముంది? నేరాలపై చర్చలోను వివక్షేన, కట్టుకున్న వారిని కడ తెర్చిన నిందితురాల వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అమ్మ ఇది చెప్పాలి తల్లి. అయితే భర్తలను చంపిస్తున్న భార్యల గురించి వరుసగా వార్తలు వస్తున్నాయి. ఉన్నట్టుండి ఇలాంటి అఘాయిత్యాలు ఎందుకు పెరుగుతున్నాయన్నది చర్చనీయాంశమే. అదే సమయంలో గృహహింస, లైంగిక నేరాల మూలంగా ప్రతిరోజు ఎంతోమంది స్త్రీలు చనిపోతున్నారు. ఈ అకృత్యాల గురించి ఎవరు ఇంతగా మాట్లాడుకోవడం లేదెందుకని, వాటిని ఎందుకు సాధారణ నేరాలుగా జమ కడుతున్నారు అనేది సరే ఒక పిల్లగాడు రాసుకొని వచ్చిండు. మరి ఇది ఏందన్నట్టు ఇప్పుడు మొన్న గాంధీ భవన్లో మీ కాంగ్రెస్ పార్టీ లీడర్ అయిన పేరు హనుమంత్ అన్న కూడా ఈ అక్రమ సంబంధాలు మన కనిపెంచిన తల్లిదండ్రుల కాదని ప్రేమ మాయలో పడి, ప్రేమ మోజులో పడి, అభంశుభం తెలియని వయసులోనే వాళ్ళు ఆకర్షణకు గురై ఎంతోమంది ఇదవుతున్నారు. అర్ధాంతరంగా
తల్లిదండ్రుల ప్రాణాలకు కూడా వీళ్ళు గండమవుతారు పిల్లలు కూడా. మరి ఎట్లా ఈ అక్రమ సంబంధాల గురించి మీరు ఏం చెప్తారు? ఇవాళ పిల్లలు ఏ రకంగా తయారయ్యారు? ప్రేమ పేరుతోటి ఇవాళ మా అమ్మ నాకు అడ్డం వస్తుందని కన్న తల్లినే చంపించింది ప్రియుడితోటి. ఈ అక్రమ సంబంధాల గురించి మాట్లాడుకోవాలంటే తాత, ఫస్ట్ నా ఒపీనియన్ అయితే ఫోను. బా, ఎందుకంటే చేతిలో ఒక ఆయుధం ఉంది. ఎక్కడో కలుస్తారు, ఏదో ఏదో ఆఫీస్లో కలుస్తారు, మాట్లాడుకుంటారు. మామూలుగా అయితే వాళ్ళు అక్కడ కలిసి అయిపోతుంది. అయిపోయింది, ఫోన్లో కూర్చొని ముచ్చట్లు పెట్టి భర్త లేని టైంలో వాళ్ళ గురించి డిస్కస్ చేసి ఒకళ్ళు భర్త బిజీగా ఉంటాడు. ఫ్యామిలీని పిల్లల్ని చదివించుకోవాలి కదా, ఫ్యామిలీని పోషించాలి కదా. ఆ బిజీలో ఆయన ఉంటే వీళ్ళ చేతిలో ఏమి అంటే జాబ్ చేస్తున్నా ఇంకా ఎక్కువ నువ్వు చూసుకుంటే, నేను కూడా చదివాను ఈ ఆర్టికల్స్, చూసుకుంటే ఏముంటదంటే ఎక్కువ పని లేని వాళ్ళే ఇట్లా ఎక్కువ చేస్తున్నారు. అంటే వీళ్ళకి స్వయం ఉపాధి లేకుండా ఉంటారు చూడు, లేడీస్కి ఖాళీ ఉన్న టైంలో ఎవరినో ఇంప్రెస్ చేయాలి, లేకపోతే వాడు ఇంప్రెస్ చేస్తే వాళ్ళ మాటలకి వీళ్ళు లొంగిపోవటం కానీ ఆకర్షించడం కానీ జరుగుతుంది. దాని వలన నా అభిప్రాయం ఇది, నేను అందరి మీద రుద్దట్లేదు, నేను చదివిన ఆర్టికల్ ప్రకారం నా అభిప్రాయము, వాళ్ళు అట్రాక్ట్ అవ్వడం, వాడికి ఏం పని ఉండదు, అక్కడ అయిపోతుంది, ఇక్కడ కొత్తదాన్ని పట్టి ఇది చేసి వీళ్ళ అవగాహన పెంచుకోవాలి. నేనేంటి, నా ఫ్యామిలీ ఏంటి, నా పిల్లలు ఏంటి, నా పిల్లల్ని ఎలా భవిష్యత్తు వాళ్ళని తీర్చిదిద్దాలి, ఇది ఉంటుంది. కానీ తాత ఇవన్నీ ఇప్పటి వరకే. భవిష్యత్తులో ఇవేమన్నా పనికొచ్చేవా? చంపడం ఏంటి తాత, అసలు చంపడం ఏంటి? చంపి ఏం చేద్దామనేసి, నీకు ఇష్టం లేదా పక్కకు పో. భర్తల్ని చంపడం ఏంటి? ఒక టైంలో మనం ఒక 10-15 ఏళ్ల కదా భార్యలను చంపేవాళ్ళు, ఈ ఇల్లీగల్ అఫైర్స్ వలన భార్యలను చంపేవాళ్ళు. ఇప్పుడు ట్రెండ్ మారింది. యూట్యూబ్లో చూసుకొని అది కూడా ఎలా చంపాలి, ఒక ఆమెనేమో ముక్కలు కోసి సిమెంట్ వేసి ఒక డ్రమ్ములో పెట్టింది, ఒక ఆమెనేమో కుక్కర్లో ఉడికించింది. ఏంది ఇది? ఎక్కడ పోతుంది సమాజము? ఇది అవేర్నెస్ ఎట్లాగా? ఇప్పుడు మనం డ్రగ్స్ గురించి అక్కడ మాట్లాడుకున్నాం చూడు, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సైకలాజికల్ ప్రాబ్లం లేడీస్కి. వీటికి ఏమన్నా అలాగ అనిపిస్తే సైక్రాటిస్ట్ దగ్గరికి వెళ్ళండి, నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, నేను అతనితో అడ్జస్ట్ కావట్లేదంటే నువ్వు సొంతగా బతుకు. ఇప్పుడు లేడీస్ ఎన్ని చేస్తున్నారు తాత, ఎంత బాగా బ్రహ్మాండంగా నువ్వు చూస్తే నింగి నుంచి నేల వరకు ఎన్ని చేస్తున్నారు. నింగిలో కూడా వెళ్ళి మన సునీతం ఎన్ని రోజులు ఉంది అక్కడ, అన్ని చేస్తున్న ఆడవాళ్ళకి ఇవి ఎందుకు అసలు? పిల్లల్ని ఈ లవ్ అఫైర్లు అంటే ఇప్పుడు ముఖ్యంగా సరే, ఇప్పుడు నువ్వు అన్నట్టు పని పాట లేని వాళ్ళు ఎక్కువ దీని మీద ధ్యాస పెడుతున్నారు అనేది, అక్కడ ఆయనకు పని లేక ఇక్కడ ఈమెకు పని లేక అనేది ఈ రకంగా కొంత అది కూడా కారణమే అంటున్నావు. ఇప్పుడు పిల్లలు అదే తల్లిదండ్రులు సక్రమమైన తొవ్వలో ఉండి కనిపెంచిన పిల్లలు ఇవాళ తల్లిదండ్రుల సావులకు కారణమవుతున్నారు అంటే, మరి ఆ పిల్లల పెంపకం లోపమా అసలు? ఎట్లా ఈ ప్రేమ, ఈ దోమ, ఈ మోజు అనేది మరి ఇట్లా వాళ్ళకు విచ్చవిడిగా అట్లా బయట తిరిగి ఇవాళ ఆఖరికి వస్తున్న కల్లా కన్న తండ్రిని కన్న తల్లిని కడ తీరుస్తున్నారు. తాత ఎక్కడ ఏ తల్లిదండ్రులు పిల్లలు చెడిపోవాలని పెంచరు. వాళ్ళ స్థాయిని బట్టి పిల్లల భవిష్యత్తు బాగుండాలి, పిల్లల్ని బాగా పెంచాలని. ఈ మధ్యలో వీళ్ళ కాలేజీలు, వీళ్ళ జాబులు, ఇప్పుడు ఈ రాత్రులు జాబులు ఇవన్నీ షురువైపోయినాయి. ఇవి బీభత్సంగా నడుస్తున్నాయి. ఏంటి అనంటే వీళ్ళు వేరే ఇదిలో పడిపోతున్నారు, మోసాల్లో పడిపోయి దానికి మించి ఆ ప్రియుడితో తల్లిని చంపించడం ఏంటి? నీకు ఇష్టమైతే చేసుకోపో. ఇప్పుడు ఇక చర్చ అదే. ఇప్పుడు ఆ ప్రియుడు ఆ పిల్లగాడైనా ఈ పొల్లనైనా ఇద్దరు అంటే అంత చిన్న వయసులో అసలు అంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏముంది? అంటే ఇలా ప్రేమకు అడ్డం వస్తుందని. వద్దు బిడ్డ, ఇప్పుడు 10వ తరగతిలో నీకు ప్రేమ, 10వ తరగతిలో నీకు పెళ్ళి, 10వ తరగతిలో నువ్వు చదువుకొని మంచి ఒక కొలువు చేసుకొని మంచిగా ఉండే నువ్వు నీ భవిష్యత్తు ఆగమవుతుంది బిడ్డ, వద్దు, నీకు తగదు, నువ్వు ఇది ప్రేమ కాదు ఆకర్షణ బిడ్డ అని తల్లి మందలించింది. ఏ తల్లి అయినా మందలిస్తుంది. మరి అంత చిన్న వయసులో
తల్లికే ఎసరు పెట్టిందంటే మరి ఎక్కడ ఈ లోపం అంటే ఇట్లా పిల్లలు ఇట్లా ఈ రకంగా వాళ్ళ మానసిక ప్రవర్తనలో మార్పు రావాలంటే ఎట్లా అయితే బాగుంటుంది? ఇప్పుడు మనము ఫోన్ తీసుకుంటాం, అన్ని చూస్తూ ఉంటాం, ఏదైనా మనకి నచ్చింది ఉంటే డిలీట్ చేస్తాం. డిలీట్ మోడ్ అనేది ఒకటి డెవలప్ చేసేసుకున్నారు మెంటల్లీ, తప్పించుట అంతే కదా. డిలీట్ అంటే తీసివేయట, తప్పించుట అంటే దీన్ని కూడా ఇలా చూసి 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 డిలీట్ చేసి ఈ డిలీట్ మోడ్ని డెవలప్ చేసుకొని తల్లిని తప్పించాలి. నా ప్రేమకు అడ్డం వస్తుంది, నన్ను వద్దంటుంది, నన్ను కలవద్దంటుంది, నన్ను తిరగద్దంటుంది, అందుకనే తల్లిని. ఇది చాలా చాలా ఘోరమైన ఇది నా అభిప్రాయము. మరి ఆ యువతకి ఏం చెప్తావు చెప్పు, పర్సోళ్ళకి ఏం చెప్తావు చెప్పు. ఇది అయితే ఈ డిలీట్ మోడ్ అనేది ఇది చాలా పిల్లలకి చాలా పెద్ద తప్పండి. ఎందుకనంటే ఇది కరెక్ట్ కాదు. తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తారు. తిరగద్దు అనంటే పూర్వకాలమును 14-15 ఏళ్ల నుంచి 18 ఏళ్ల లోపల పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఏజ్లోనే ఆ మెచ్యూరిటీ, బాడీలో మెచ్యూరిటీ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ వయసు. కానీ ఇప్పుడు విధి విధానాల ప్రకారము ఇప్పుడు మనం చదువుకొని కొంచెం సెటిల్ అయ్యేసరికల్లా 22 ఏళ్ళు 23 ఏళ్ళు వస్తున్నాయి. అవి అయితే బాడీలో హార్మోన్స్ మనమైతే ఆపుతాం కానీ ఆగవు కదా. కానీ అది కూడా మనం ఏం చేయాలని అంటే ఒక అంబిషన్ మీద, ఒక గోల్ మీద కరెక్ట్గా పెట్టుకొని మనం దీనికోసం పనిచేయాలి. మనం మా అమ్మ నాన్న భవిష్యత్తు డెవలప్ చేయాలి, నా భవిష్యత్తు డెవలప్ చేసుకోవాలని దయచేసి ఆటి ప్రేమ జోలికి, ఈ డ్రగ్స్ జోలికి, ఏ జోలికి మీరు వెళ్ళకోకుండా ఈ చంపడాలేంటి, నీకు ఇష్టం లేదా నచ్చ చెప్పు, లేదా పో బయటికి పో. చంపడం ఏంటి? నా దృష్టిలో అయితే బయటికి పోవడం కూడా తప్పే. నేను కూడా నా పిల్లలు కూడా ఇప్పుడు ఇంజనీరింగ్ చదివిన పిల్లలే. నేను కూడా నాకు తెలుసు. వాళ్ళని ఎలా కూర్చోబెట్టి మాట్లాడండి, తల్లిదండ్రులు కూడా కూర్చోబెట్టి మాట్లాడండి. ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఫస్టే వద్దనకండి. టైం తీసుకో, కొంచెం నువ్వు ఇంటర్ పాస్ అవ్వు, డిగ్రీ పాస్ అవ్వు, తర్వాత ఇంకొక జాబ్ చేయి. వాళ్ళని వద్దు అని ఇమ్మీడియట్లీ అంటే వాళ్ళు ఇంకొక ఆప్షన్కి వెళ్ళిపోతున్నారు. అది తప్పు. నేనేమన్నాను, తల్లిదండ్రులే వాళ్ళని, తల్లి అయితే చాలా బాగా, నాకు తండ్రికి అంత టైం ఉండదని నా ఇది, తల్లికి టైం ఉంటుంది. కూర్చోబెట్టు, రోజు 1 గంట మాట్లాడు, ఆ అమ్మాయి మెంటల్ స్టేటస్ ఎట్లా ఉందో కనిపెట్టు. దానికి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఇప్పుడు ఎన్నో డాక్టర్స్ ఆప్షన్స్ చాలా వచ్చేసినాయి. తీసుకెళ్ళి మాట్లాడిపించండి, డాక్టర్లకి చూపించండి, ఏంటి ఎక్కడ స్ట్రక్ అవుతుంది, ఏమవుతుంది చెయ్యండి. తల్లి పాత్ర ఉంది. పిల్లలు కూడా మెల్లమెల్లగా తల్లిదండ్రుల్ని అర్థం చేసుకొని దానికి తగ్గట్టు ప్రయత్నించాలి. ప్రేమ తప్పు కాదు, కానీ ఏ ఏజ్లో కరెక్టు అది చూసుకో. నీకు 10th క్లాస్లో చేసావు కాబట్టి నీకు ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన వచ్చింది. అదే నువ్వు డిగ్రీకి అయితే నీకు ఆ ప్రయారిటీ తెలిసిపోతుంది. ప్రియుడు ఎంత ప్రయారిటీ, తల్లిదండ్రులు ఎంత ప్రయారిటీ. అందుకని నేను సొసైటీకి కానీ నా తరపున యువతకు కానీ చెప్పేది, వీటి జోలికి వెళ్ళకండి. వెళ్ళినా మీరు సర్టెన్ ఏజ్లో, మీకు కొంచెం 22 ఏళ్ళు 23 ఏళ్ళు వచ్చి నాకు ఆ మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు డెఫినెట్గా చేసుకోండి. మీకే తెలుస్తుంది వీడు మంచోడా చెడ్డోడా అని. 10th క్లాస్లో ఏం తెలుస్తుందమ్మా, మీరు ఇంకా చిన్న పిల్లలు. దయచేసి నేను నిజంగా వేడుకుంటున్నాను, పిల్లల్ని వేడుకుంటున్నాను, ఇలాంటి వాటిలో పడద్దు. నేను ఒక తల్లిగా చెప్తున్నాను మీ అందరికీ కూడా, ఇలాంటి వాటిలో పడద్దు. ఇగో మొత్తానికి మరి మహిళా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ మరి అవేటి జ్యోతిరెడ్డి ఇవాళ మన మార్నింగ్ న్యూస్కి వచ్చి ఇవాళ ఒక రామసక్కని ముచ్చట మాత్రము ఇవాళ సందేశాన్ని రామబాణం లెక్క ఇడిచిపెట్టింది. మరి అందరికీ పబ్బతి పట్టింది ఆ తల్లి. అందరికి పబ్బతి పట్టి కూడా మరి మార్పు అనేది ఎక్కడ రావాలి, తల్లిదండ్రుల విషయంలో ఎట్లా ఉండాలి, పిల్లల విషయంలో పిల్లలకు ఏ రకంగా తల్లి మరి హితబోధ చేయాలి ఇంట్లో అనేది కూడా మరి ఇప్పటికైనా సభ్య సమాజము ఆలోచించాలి. మరి ప్రేమ పంచే భర్త ధీమాగా ఉన్న ప్రియుడి మోసు కోసం ఆరాటపడుతున్నారు కొందరు. సేవ చేసే భార్య చేతిలోనే ఉన్న మదమెక్కి తీరొక ఆటలాడుతున్నారు కొందరు. కనుసైగలతోటి కాలాలు గడుపుతూ కనిపెంచిన పిల్లల్ని మర్చిపోయి అర్ధాంతరంగా అటు వాళ్ళు ఆగమవుతుర్రు, ఇక్కడ పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది. అందుకనే ఇవాళ
మహిళా కాంగ్రెసు జనరల్ సెక్రటరీ అవేటి జ్యోతిరెడ్డి మేడం సాక్షిగా ఇవాళ మా ఏఎన్ఎన్ న్యూస్ సభ్య సమాజానికి మళ్ళొకసారి పద్ధతి బట్టి చెప్పేది ఏందయ్యా అంటే, మీరు ఇవాళ చదువుకుంటున్న పిల్లలైనా యువతనైనా మనం ఏం చేస్తున్నాము, మనం రేపు ఏం చేయాలి, మన జీవిత లక్ష్యం ఏంది, మన గురి ఏంది, మన తల్లిదండ్రులు మనకు వాళ్ళు రెక్కలు ముక్కలు చేసుకొని వసవసాని చెమట ఒడిసి కన్న కష్టం చేసి అనేది ఆ కష్టం విలువ కూడా తెలుసుకోవాలి. మీరు కష్టపడాలి మీ జీవితంలో. మరి ఇంకా మీరు మునుముందుకు మీరు ఉన్నత శిఖరాలు అధిరోహించాలంటే మీరు ఏం చేయాలి, మీ జీవితంలో మీరు ఎంతో కష్టం విలువ తెలవాలి, కష్టపడాలి. ఇక్కడ తల్లిదండ్రులు కానీ అక్కడ సభ్య సమాజం కానీ ఇటు పిల్లలు కానీ మొత్తానికైతే ఇవాళ నేను మళ్ళొకసారి గుర్తు చేస్తుంది, ఆలోచించురి, క్షణికావేశాలతో మీ జీవితాలను అర్ధాంతరంగా ఆగం చేసుకోకూరి అని మళ్ళొకసారి మా నేను గుర్తు చేస్తుంది. తల్లి ఇవాళ నువ్వు సమయం ఇచ్చి ఇవాళ నేను ప్రేక్షకుల కోసము ఇవాళ రామసక్కని ముచ్చట్లు పెట్టినందుకు నీకు పబ్బతి శనార్థి. నమస్తే తాత. శనార్థి.